హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నవీన్ ఎస్ఎన్ఆర్. వెల్కమ్. ఈరోజు April 7 వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948లో ఫస్ట్ ఈ దినాన్న స్థాపించడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఈ April 7న వరల్డ్ హెల్త్ డేగా మనం పాటిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్లోబల్ సిటిజన్స్ అందరిలో హెల్త్ పైన అవేర్నెస్ పెంచడానికి, హెల్త్ ఫెసిలిటీస్ యాక్సెస్ అందరికీ ఈక్వల్గా ఉండడం కోసం, సమానంగా పూర్, రిచ్ అండ్ మిడిల్ క్లాస్ అందరికీ, డెవలప్డ్ సొసైటీస్, డెవలపింగ్ సొసైటీస్ అండ్ ఆల్ ద అండర్ డెవలప్డ్ కంట్రీస్, కమ్యూనిటీస్ కూడా అందాలనే ఉద్దేశంతో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వరల్డ్ హెల్త్ డేని పాటిస్తుంది. ఈసారి ప్రత్యేకంగా ఇండియాకు వచ్చేసరికి మనం చాలా పురోగతి సాధించాము. There is a positive and a rosy side, though there are certain negative aspects. మన ఇన్ఫెక్షన్స్ డిసీజ్, మన స్వాతంత్రం వచ్చిన మొదట్లో ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ మూలాన్ని మార్బిడిటీ, మార్టాలిటీ, పేషెంట్స్, ప్రజలు చనిపోవటం, వ్యాధి బారిన పడటం జరిగేది. కలరా అని, మలేరియా అని, టైఫాయిడ్ అని, స్మాల్ పాక్స్ అని, ఇతర ఈ టైప్ ఆఫ్ డయేరియల్ వ్యాధులని, ఈ వ్యాధులతో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, నిమోనియా, కోరింత దగ్గు, పెర్టుసస్, వీటితో టెటనస్, వీటితో అప్పుడు చనిపోవడం జరిగింది. ఓవర్ ద లాస్ట్ 75 years మనం సిగ్నిఫికెంట్ పురోగతి సాధించామనే చెప్పుకోవాలి. మనకేంటంటే డిసీజ్ ప్యాటర్న్ మారింది. స్వాతంత్రం వచ్చే తొలినాళ్లలో ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ మూలాన్ని వ్యాధిగ్రస్తులు అవ్వడం, వ్యాధి మూలాన్ని చనిపోవడం జరిగేది. ఆ అన్నిటిపైన మనం విజయం సాధించామని చెప్పుకోవాలి. ఓవర్ ద లాస్ట్ 7 decades, 75 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలు మనం అనుభవించిన తర్వాత ఈ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అన్నీ కాస్త కంట్రోల్ చేయగలిగాము. టీబీ మీద పట్టు సాధించాము. ఇంకెప్పటి నుంచి మొన్న లాస్ట్ వీక్ నుంచి 100 days టీబీ ముక్త్ భారత్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. మనం టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ నుంచి టీబీని పూర్తిగా నిర్మూలించే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. త్వరలో అది సాకారం అవ్వచ్చు. తర్వాత ఫైలేరియాని కంట్రోల్ చేయగలిగాము. స్మాల్ పాక్స్ని టోటల్గా ఎరాడికేట్ చేయగలిగాము. కొలరాని టోటల్గా ఆల్మోస్ట్ ఎరాడికేట్ చేయగలిగాము. లెపరసీని బయటకి నిర్మూలించగలిగాము. డయేరియా వ్యాధుల్ని ఇంప్రూవ్డ్ అవేర్నెస్, హెల్త్ కాన్షియస్నెస్, బాటిల్డ్ వాటర్, స్టెరైల్ ఫుడ్ హ్యాండ్లింగ్, వాటి మూలాన్ని డయేరియల్ వ్యాధుల్ని, ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై మూలాన్ని, అన్నిటి మూలాన్ని మనం డయేరియా వ్యాధుల్ని కంట్రోల్ చేయగలిగాము. ఈ అన్నిటిపైన అయితే పట్టు సాధించాము. కాకపోతే గత 3-4 దశాబ్దాలుగా హెచ్ఐవి అన్నది మనకి వచ్చింది భారతదేశానికి. స్లోగా దాన్ని కూడా ఒక ప్లాటూకి తీసుకెళ్ళగలిగాము. ఇంటెన్సివ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్, వాలంటరీ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ మూలాన్ని దాని మీద కూడా కొద్దిగా పట్టు సాధించగలిగాము. ఇప్పుడు మంచి మందులు వచ్చాయి, హైలీ పవర్ఫుల్ ఎఫెక్టివ్ మెడిసిన్స్ వచ్చాయి. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల పేషెంట్స్ కూడా మనలానే జీవించగలిగే, నార్మల్ లైఫ్ జీవించగలిగే స్థాయికి వాళ్ళు వచ్చారు. గవర్నమెంట్ ఇప్పుడు కంప్లీట్గా ఫుల్-ఫ్లెడ్జ్డ్గా ఈ మెడిసిన్స్ ఫ్రీగా అందుబాటులోకి తీసుకొచ్చింది. కాస్ట్లీ, పవర్ఫుల్, ఎఫెక్టివ్ మెడిసిన్ని. నో హెచ్ఐవి కూడా ఒక క్రానిక్ డిసీజెస్ లాంటిది, ఒక డయాబెటీస్, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, ఇటువంటి క్రానిక్ వ్యాధిలాగా అయింది తప్ప ఇది నో మోర్ ఏ సీరియస్ డిసీజ్, నో మోర్ ఏ ప్రాణాంతక వ్యాధి కాదు. చక్కటి మందులు మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి నౌ పీపుల్ ఆర్ ఈవెన్ థింకింగ్ ఆఫ్
క్యూర్ ఫ్రమ్ హెచ్ఐవి లైఫ్ లాంగ్ హెచ్ఐవి మెడిసిన్స్ వాడే స్టేజ్ నుంచి మనం హెచ్ఐవి మెడిసిన్స్ ఆపేసే స్టేజ్కి ఆపేసి అండ్ స్టిల్ నార్మల్గా ఉండగలిగే స్టేజ్కి మనం ఆస్పైర్ చేస్తున్నాం. అంబిషియస్ ప్రాజెక్ట్ అది, బట్ స్టిల్ అసాధ్యమేం కాదు, సుసాధ్యమే. సో అది కూడా మనం త్వరలో చేరుకుంటాము. టీబీ ముక్త భారత్ను కూడా త్వరలో చేరుకుంటాము. మలేరియా మీద కూడా మోస్తరు పట్టు సాధించాం. అన్ఫార్చునేట్లీ డెంగ్యూ విజృంభిస్తుంది ఈ మధ్య. కోవిడ్-19 కూడా, కరోనా వ్యాధిని కూడా భారత్ ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నది. మన దగ్గర వ్యాధి బారిన పడిన వాళ్ళు వీఆర్ 140 crores ప్లస్ పీపుల్. వ్యాధి బారిన పడిన వాళ్ళు, వ్యాధి నుంచి మృతి చెందిన వాళ్ళు తక్కువనే చెప్పుకోవాలి. సో మనం వ్యాక్సిన్ డిప్లొమసీ కూడా చేసాం. ఎన్నో దేశాలకి మనము వ్యాక్సిన్ అందించగలిగాం. మన ప్రజలకు అందించడంతో పాటు ఎన్నో దేశాలకు కూడా మనం వ్యాక్సిన్ డిప్లొమసీ చేసి యాక్సెస్ టు ఆల్ రిచ్ అండ్ ద పూర్ సమానంగా ఉండాలని చెప్పి మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, లో ఇన్కమ్ కంట్రీస్ అన్నిటికి కూడా మనం వ్యాక్సిన్ మనం సరఫరా చేసి ఎంతో స్ఫూర్తిదాయకంగా ప్రపంచ దేశాలకి కూడా మనం నిలబడడం జరిగింది. సో కోవిడ్-19 కూడా ఎంతో సమర్థంగా మనం ఎదుర్కొన్నాము. సో దెర్ ఆర్ సమ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆల్సో. ఈ ఇన్ఫెక్షన్స్ వ్యాధుల మీద మనం ఎలా అయితే పట్టు సంపాదించామో త్వరగా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ బారిన పడుతున్నాము. అంటే ఈ ఒబెసిటీ, ఓవర్ వెయిట్, అంతేకాకుండా షుగర్కి మనం వరల్డ్ క్యాపిటల్ అయిపోయాము, డయాబెటీస్కి, అలాగే హైపర్ టెన్షన్, బీపీ, అలాగే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, అలాగే లివర్ వ్యాధులు, అలాగే క్యాన్సర్. అఫ్కోర్స్ దీస్ ఆర్ డ్యూ టు అవర్ లార్జ్ నెంబర్స్. మనం 140 crores పీపుల్ మనం. సో మన నెంబర్స్ ఎక్కువే ఉంటాయి. సో అలానే వెహికులర్ ట్రాఫిక్స్ ఎక్కువ అవటం మూలాన్ని ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, ట్రామా ఎక్కువ అవుతుంది, యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. సో దాని బారిన పడి కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు, ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు. సో ఈ రకాల వ్యాధులు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ అదే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, లివర్ వ్యాధులు, క్యాన్సరు, యాక్సిడెంట్స్, ట్రామా, వాటి మూలాన్ని స్మోకింగ్, ఆల్కహాలిజం, మందు, ధూమపానం, మద్యపానం మూలాన్ని కూడా వ్యాధులు పెరుగుతున్నాయి. దాని మూలాన్ని కూడా మరణాలు పెరుగుతున్నాయి. సో వీటిలో కూడా మనం ఇంప్రూవ్ అవ్వాలి, కంట్రోల్ చేయగలగాలి. అప్పుడే మనం హెల్దియర్ సొసైటీ అవుతాము, హెల్దియర్ కమ్యూనిటీ అవుతాము. మన ఎకానమీ పెరుగుతుంది. మనం టాప్ 3 ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్ లైక్ మన దేశ రాష్ట్ర ప్రభుత్వాలు ఆశిస్తున్నట్టుగా అందులోకి వెళ్ళడానికి ఓన్లీ వెన్ ఇట్ ఈస్ పాసిబుల్, ఓన్లీ విత్ ఎ హెల్దియర్ సొసైటీ అండ్ ఏ హెల్దియర్ ఇండియా అండ్ ఏ ఫిట్ ఇండియా. సో స్టే హెల్దీ, స్టే ఫిట్, ఈట్ ఇన్ మోడరేట్ క్వాంటిటీస్. అన్నీ తినొచ్చు, మోడరేట్ క్వాంటిటీస్ తినండి. షుగర్స్ తగ్గించుకోండి, ఫ్యాట్స్ తగ్గించుకోండి, ఆయిల్స్ తగ్గించుకోండి, సాల్ట్ తగ్గించుకోండి, ఫ్రెష్ లీఫీ గ్రీన్ వెజిటబుల్స్ తినండి, ఫ్రూట్స్ తినండి, డైలీ ఎక్సర్సైజ్ చేయండి. అట్లీస్ట్ 30 minutes పర్ డే ఫర్ 5 days ఇన్ ఎ వీక్ చేయండి. అండ్ అనదర్ 2 days ఆఫ్ రెసిస్టెన్స్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. ధూమపానానికి, మద్యపానానికి దూరంగా ఉండండి. హ్యావ్ అట్లీస్ట్ 6 నుంచి 8 గంటలు అన్డిస్టర్బ్డ్ స్లీప్ తీసుకోవడానికి ట్రై చేయండి. బై. దట్స్ ఆల్ ఫర్ నౌ. This is your Dr. Naveen SNR signing off. Once again, greetings to all of you on World Health Day. Thank you. Bye.